అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. నేను మీ శ్రేయోభిలాషి హాఫీజ్ బాయ్ అజీజ్ సిరాజీ. నా ప్రేమ సోదర మహాశివులారా, కొన్ని రోజుల నుండి మనం సోషల్ మీడియాలో చూస్తున్నాము, చలో కడప చలో కడప. ఎక్కడ చూసినా కూడా ఈ పోస్ట్ చూస్తున్నాము. కొంతమందికి ఉన్న ఆలోచన ఏమిటి అంటే, అసలు కడప ఎందుకు వెళ్ళాలి, వెళ్ళాల్సిన అవసరం ఏముంది, ఎందుకు వెళ్ళాలి అంటే మీ యొక్క పిల్లల భవిష్యత్తు కోసం వెళ్ళాలి. ఎందుకు అంటే ఈరోజు మనం చూస్తున్నాము, మనం ఏ దేశంలో అయితే ఉంటున్నామో ఈ యొక్క దేశంలో ముస్లింలపైన జరిగే అఘాయిత్యాలు కానివ్వండి, దౌర్జన్యాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ముస్లిం సమాజానికి చాలా వ్యతిరేకంగా వెళ్తున్నాయి. ఈ యొక్క వ్యతిరేకాన్ని మనమందరం కూడా నిరాకరిస్తూ ఈ దేశంలో మనకి కూడా ఒక భాగం ఉంది అని చెప్పి మనమందరం కూడా ఎవరైతే మనల్ని వ్యతిరేకిస్తున్నారో వాళ్ళకి మనం గట్టిగా సమాధానం చెప్పాలి. ఏదైతే మన రాజులు మన పెద్దవారు మనకి ఇచ్చిన ఆస్తులు ఉన్నాయో వాటిపైన కూడా ఈ గవర్నమెంట్ కన్ను వేయడం జరిగింది. అందువలన ఈ ఆస్తులు మనం కాపాడుకోవడం మన అందరి బాధ్యత. గవర్నమెంట్ ఏదైతే దీనికి వ్యతిరేకంగా మాట్లాడుతుందో దాన్ని మనమందరం కూడా వ్యతిరేకించాలి. అందువలన తప్పనిసరిగా కడపలో ఏదైతే ఇజ్తిమా జరుగుతుందో ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క ఇజ్తిమాలో హాజరు కావడానికి 100% తప్పకుండా ప్రయత్నం చేయాలి. అదేవిధంగా నా యొక్క మిత్రులు హాఫీజ్లు, ఆలింలు, ముఫ్తీలు వాళ్ళు కూడా ఆ యొక్క ధార్మిక సభకి హాజరవుతున్నారు. మీ యొక్క సాయశక్తులా మీరు ప్రయత్నం చేసి డిసెంబర్ 15వ తారీఖు ఆదివారం రోజు సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఏదైతే ఒక పెద్ద ఇజ్తిమా జరగనుందో ప్రతి ఒక్కరు కూడా దాంట్లో హాజరవ్వాలని చెప్పి నేను మీ శ్రేయోభిలాషి హాఫీజ్ బాయ్ అజీజ్ సిరాజీగా మీ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాను. అదేవిధంగా నా యొక్క టీం కూడా మీకు ఆహ్వానం పలుకుతుంది. ఆ యొక్క ధార్మిక సభకి ప్రత్యేకంగా విచ్చేయుచున్న వారు జమియాతుల్ ఉలమా హింద్ యొక్క సదర్ అయిన అధ్యక్షులు అయిన హజరత్ మౌలానా సయ్యద్ అర్షద్ మదనీ దామత్ బరకాతుహుం గురువు గారు అక్కడికి విచ్చేయుచున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆ గురువు గారి యొక్క మాటల ద్వారా ఆయన ఏమి చెప్తారు, మనం ఏమి పాటించాలి, మన యొక్క ధర్మాన్ని, మన యొక్క దేశాన్ని మనం ఎలా కాపాడుకోవాలి, ఇవన్నీ కూడా ఇన్షాల్లా మనకి ఆ యొక్క ధార్మిక సభలో తెలియజేయడం జరుగుతుంది. అందువలన ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క బంధుమిత్రులకి ప్రత్యేకంగా మీరు కూడా మీ యొక్క సహోదరుల్ని తీసుకొని కడప రావడానికి ప్రయత్నం చేయండి. ఇన్షాల్లా దీనివలన మీకు, మీ యొక్క సహోదరులకి, మీ యొక్క బంధుమిత్రులకి, ముఖ్యంగా ముస్లిం సమాజానికి లాభం కలుగుతుంది. ఈ యొక్క విషయాన్ని తప్పకుండా మీకు తెలిసిన వాట్సాప్ గ్రూపుల్లో, ఇన్స్టాగ్రామ్ గ్రూప్స్లో, అదేవిధంగా ఫేస్బుక్లో మీకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మీరు షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయండి. డిసెంబర్ 15వ తారీఖు మీరు ఎక్కడున్నా కూడా ఆ యొక్క సభకి తప్పకుండా హాజరు కావాలి అని చెప్పి పరిపూర్ణంగా మీరు విశ్వాసం పెట్టుకోండి. ఇన్షాల్లా తప్పకుండా మీరు ప్రయత్నం చేసి ఆ యొక్క సభలో వచ్చి ఆ యొక్క సభని విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము. జమియాతుల్ ఉలమా హింద్ యొక్క బాధ్యత ఏదైతే ఉందో ఆ యొక్క